ఏడే గోదావరి రుచులకి స్వాగతం అండి. ఈరోజు మా అమ్మ ఎగ్గతో జున్ను చేసిందండి. ఎగ్గతో జున్ను ఏంటబ్బా అనుకున్నానండి ముందు, కానీ ఒక్క స్పూన్ తిన్నానండి, అదిరిపోయిందంతే. ఇంకెంటనే 2 కప్పులు లాగించేసానండి. ఇంక ఈ సోదంతా ఎందుకండి, మా అమ్మ ఎలా వండిందో చూసేద్దాం పదండి. ముందుగా గిన్నెలోకి ఒక మీడియం సైజ్ గ్లాస్తో 2 గ్లాసులు పాలు తీసుకుందండి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తురుము కూడా తీసుకుందండి. తర్వాత గరిటె తీసుకుని బెల్లం పాలు కలిసేలా బాగా కలిపేసిందండి. ఇలా కలుపుకున్న పాలను పక్కనెట్టుకుందండి. తర్వాత 4 కోడిగుడ్లు తీసుకుని ఒక్కొక్క కోడిగుడ్డుని పగలగొట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుందండి. కోడిగుడ్లు అంటే గుర్తొచ్చిందండి, మా అమ్మ ఎండ్రేళ్ళు కోడిగుడ్డు చేసిందండి. కింద రిలేటెడ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. తర్వాత ఈ కోడిగుడ్లని బాగా మిక్సీ పట్టేసిందండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని పాలు బెల్లం మిశ్రమంలో వేసుకుందండి. తర్వాత ఈ 2 కలిసేలా బాగా కలిపేసిందండి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలిపేసిందండి. తర్వాత స్టవ్ పై ఓ కడాయి పెట్టి ఓ గ్లాస్ నీళ్ళు వేసిందండి. ఆ కడాయిలో ఓ ప్లేట్ కూడా పెట్టిందండి. తర్వాత ఆ పాలు మిశ్రమాన్ని ఆ కడాయిలో పెట్టిందండి. ఇప్పుడు మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించిందండి. కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. ఉడికిన తర్వాత తీసి చూసిందండి, ఇంకా మన జున్ను రెడీ అయిపోయిందండి. అబ్బా ఒకసారి చూడండి, నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇలా ఈజీగా అయిపోయి ఎగ్ జున్నును ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏండే, మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదండి. ఒక లైకు, ఓ షేరు, మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.